తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ మ్యామ్. హలో, ఏం పేరు? ఉత్కర్ష, వర్ష, లహరిక, వర్ష, శ్వేత, మౌనిక, హిమవర్ష, శ్రిషిత. ఏం లేదు, మేము ఐడ్రీమ్ మీడియా అనే ఒక డిజిటల్ పేరు నుంచి వచ్చాము. సో ఒక 3 లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాం. ఆర్ యు కంఫర్టబుల్? yes ఓకే ఓకే, yeah sure yes ఓకే yeah స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చాలా చిన్న క్వశ్చన్. ఒక బకెట్ లో ఫుల్ గా వాటర్ ఉన్నాయి, తీసుకొని వెళ్ళడానికి చాలా బరువుగా ఉంది. లోపల ఏం పెడితే వేడి తగ్గుతుంది? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. దాంట్లో రాయిలు వేస్తే వాటర్ బయటకు వచ్చి వేస్తే అంటే ఇసరటం కాదు, లోపల డ్రాప్ చేయాలి. ఐస్ 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 వేస్తే తగ్గిద్ది అంటావు. గుడ్. ఎల్కేజీలో పడింది. నెక్స్ట్ అచ్చా, వాటర్ తగ్గాలి కదా. ఆ వాటర్ ఇంకా వెయిట్ ఎక్కువ అయిపోతుంది. బకెట్ లోపల ఇంకో బకెట్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇంకో బకెట్ పెడతానంటావు. అప్పుడు ఈ బకెట్ బరువు ఆ బకెట్ బరువు ఎక్కువ అయిపోదా? వాటర్ డివైడ్ అవుతుంది కదా. క్లాప్స్ బా. క్లూ ఏం చెప్పమంటారా? క్లూ వచ్చేసరికి క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. ఇంకోసారి బాగా వినండి. చెప్పు. ఒక బకెట్ లో ఫుల్ గా వాటర్ ఉన్నాయి, తీసుకొని వెళ్ళడానికి చాలా బరువుగా ఉంది. ఇప్పుడు అందులో ఏం పెడితే బకెట్ వేడి తగ్గుతుంది? ఎండకు పెడితే వాటర్ ఇవాపరేట్ అయ్యి వేడి తగ్గిపోతుంది. 10 సంవత్సరాల తర్వాత తీసుకెళ్తాడు అక్కడి నుంచి. Yes. సరే, నేను చెప్పమంటారా? చెప్పండి. ఓకే, ఏం లేదు. ఇప్పుడు దానికి ఒక చిన్న హోల్ పెడితే వాటర్ అన్ని వెళ్ళిపోతాయి, వేడి తగ్గిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి చెప్పు. ఇంగ్లాండ్ నుంచి ఐర్లాండ్ కి 8000 కిలోమీటర్స్. ఎంత? 8,000 kilometers. ఓకే. ఇండియా నుంచి ఫిన్లాండ్ కి 7000 కిలోమీటర్స్. ఎంత? 7,000. ఓకే. ఇండియా నుంచి ఇంగ్లాండ్ కి 6000 కిలోమీటర్స్. ఎంత? 6,000. ఓకే. ఇప్పుడు ఇండియా నుంచి నాగాలాండ్ కి ఎన్ని కిలోమీటర్స్? ఇండియా నుంచి నాగాలాండ్ ఐడియా లేదు యాక్చువల్లీ. గెస్ చేయండి సుమారు. 6 కానీ 5 కానీ 5 కిలోమీటర్స్ లేకపోతే 1000 కిలోమీటర్స్ అన్న? 5,000 ఉండదు. 3,000 4,000 కిలోమీటర్స్ అంతే ఉండొచ్చు. మీరండి 4 అనుకున్నా. 4 అంటే 4 కిలోమీటర్స్ ఇక్కడ తెలుసుకుంటారు. 4,000 కిలోమీటర్స్. ఓకే, 4,000 మీది 5,000. 3 to 4,000. బాగా ఆలోచించండి, ఆన్సర్ అది కాదు. ఇంకోసారి వినండి, క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది. ఇంగ్లాండ్ నుంచి ఐర్లాండ్కి 8,000 కిలోమీటర్స్, ఇండియా నుంచి ఫిన్లాండ్కి 7,000 కిలోమీటర్స్, ఇండియా నుంచి ఇంగ్లాండ్కి 6,000 కిలోమీటర్స్. ఇప్పుడు ఇండియా నుంచి నాగాలాండ్కి ఎన్ని కిలోమీటర్స్? ఇండియాలోనే కదా నాగాలాండ్ ఉన్నది. రైట్ ఆన్సర్. అర్థమైందా? అది ఇండియాలోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రింటర్స్ తెలుసు కదా, ప్రింటర్స్. ఓకే, 3 ప్రింటర్స్ నుంచి 3 ప్రింటింగ్స్ తీయడానికి 3 నిమిషాలు పడితే 10 ప్రింటర్స్ నుంచి 10 ప్రింటింగ్స్ తీయడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? 10 minutes. 10. రైటేనా? 3 minutes కి 3 minutes అన్నప్పుడు 10 కి ఎందుకు 10 minutes? 10 అయిపోయింది. అన్నట్టయితే 3 minutes. 3 మినిట్స్ ఎందుకు? 1 minute. 1 మినిట్ ఎందుకు? 1 minute లో అన్ని వచ్చేస్తాయి కదా. 10 printers 10 కావాలి. 3 minutes లో 3 printers కి 3 కదా. సో 1 printer కి 1 వస్తుంది. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడతారు. నువ్వు 1 కాదు అడిగింది. 3 ప్రింటర్స్ నుంచి 3 ప్రింటింగ్స్ తీయడానికి 3 నిమిషాలు పడితే 10 ప్రింటర్స్ నుంచి 10 ప్రింటింగ్స్ తీయడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? 30 minutes. 30 ఎందుకు? ఎందుకంటే 30 కాబట్టి. క్లూ ఏం చెప్పమంటారా? మరి ఫస్ట్ 3 ప్రింటర్స్ అన్నాం కదా, అక్కడే ఉంది ఆన్సర్. 3 minutes. 3 మినిట్స్. 6 minutes. 6 minutes. నో 6. ఇదే 3 నుంచి 6 కి సంబంధం లేకుండా 3 మినిట్స్ ఎందుకు? ఎందుకు 3 minutes అంటే ఓకే, ఆన్సర్ అయితే 3 మినిట్సే. ఓకే, నెక్స్ట్ రెయిన్బో తెలుసు కదా? తెలియదురా, తెలిసినా చెప్పను. రెయిన్బో. రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయి? 7. ఓకే, చెప్పండి కలర్స్ ఏంటో. విబ్జోర్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow, ఆరెంజ్, రెడ్. ఓకే, చెప్పారు కదా. క్వశ్చన్ ఏంటంటే రెయిన్బో లాస్ట్ లో ఏముంటుంది? W. రైట్ ఆన్సర్. అవరే అప్పుడే. ఓకే, లాజికల్ బ్రెయిన్. చూద్దాం నెక్స్ట్ ఎలా ఉంది లాజికల్ బ్రెయిన్. ఓకే, చాలా చిన్న క్వశ్చన్. 100 words వితౌట్ ఏ లేకుండా చెప్పండి.
100 వర్డ్స్ ఉంటాయి కదా, మీ పేరు, మా పేరు, అన్న పేరు, అలాగా ఈ వర్డ్స్ని ఏతో స్టార్ట్ అవ్వకుండా చెప్పండి. 100 వర్డ్స్ వితౌట్ ఏ, స్టార్టింగ్ విత్ ఏ. వర్డ్స్ 100 వర్డ్స్ 20 సెకండ్స్లో ఏతో స్టార్ట్ అవ్వకుండా చెప్పండి అన్న. ఓకే నార్మల్లీ నార్మల్లీ. వైష్ణవి, లేఖన, Okay. చేతన, ఓకే శౌర్య, ఓకే, ఇంకా స్పీడ్గా 20 సెకండ్స్లో అయిపోవాలి. శ్రీహరి, ఓకే, ఇంకా 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 స్పీడ్గా. లక్ష్మి, ఇంకా ప్రసన్న, నో ఇంకా స్పీడ్గా. దేవి, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. విష్ణు, వైష్ణవి. ఓకే, ఇంకా దట్స్ ఇట్. 10 సెకండ్స్కి మీరు ఎన్ని చెప్పారు? 10 నేమ్స్ చెప్పారు అంతే. సార్ మనం చెప్పమంటారా? ఏతో స్టార్ట్ అవ్వకుండా 1 2 3 4 5 6 7 8 9 10 11 లైక్ దట్ 100 వర్డ్స్. అవి కూడా వర్డ్సేగా. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఒక డాక్టరు ఒక చిన్న పిల్లాడు కారులో వెళ్తున్నారు. ఆ డాక్టర్ వాళ్ళ కొడుకు ఆ చిన్నపిల్లాడు, కానీ ఆ చిన్నపిల్లాడు వాళ్ళ తండ్రి డాక్టర్ కాదు. ఇది ఎలా సాధ్యం? వాళ్ళ తమ్ముడు వాళ్ళ కొడుకేమో, వాళ్ళ తమ్ముడు వాళ్ళ కొడుకు. చెప్పండి ఎలా, ఇది ఎలా సాధ్యం? వేరే ఎవరైనా పిల్లోడిని ట్రీట్ చేస్తున్నాడు. కార్లు ట్రీట్మెంట్. ఓకే, కాదు. సరే, చెప్పమంటారా? క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. సరే, ఈసారి వినండి గట్టిగా, నీటికి అర్థమైతే. ఒక డాక్టరు ఒక చిన్నపిల్లాడు కారులో వెళ్తున్నారు. ఆ డాక్టర్ వాళ్ళ కొడుకు ఆ చిన్నపిల్లాడు, కానీ ఆ చిన్నపిల్లాడు వాళ్ళ తండ్రి ఆ డాక్టర్ కాదు. మేబీ ఇది వేరే కారేమో, అది వేరే కారేమో. వచ్చిందండి వయ్యారి. లేదు, ఒక్కరే. ఏమని చెప్పరా? చెప్పండి. ఓడిపోయారా? నేనేమన్నాను? ఆ డాక్టర్ వాళ్ళ కొడుకు ఆ చిన్నపిల్లాడు, కానీ ఆ చిన్నపిల్లాడు తండ్రి డాక్టర్ కాదు. ఆ చిన్నపిల్లాడు వాళ్ళ తండ్రి కాదు, ఉంది, తల్లి ఉంది లోపల. ఇప్పుడు మనకి మంత్స్ తెలుసు కదా, నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. ఓకే, ఇప్పుడు ఈ మంత్స్లో 28 డేస్ ఉండే మంత్ ఏది? ఫిబ్రవరి. కాదు. ఆబ్వియస్లీ అది లీప్ ఇయర్. పక్కన కాదన్నారు, మీరేం బెదిరించారు. సరే, క్లూ ఏం చెప్పమంటారా? ఫిబ్రవరి అయితే కాదు, ఇంకోటి ఏమైనా చెప్పండి. మంత్స్ లో 28 డేస్ ఎందులో ఉంటది? అరుస్తున్నాడు భయ్యుడు. చెప్పండి, ఆన్సర్ అంటే అన్ని మంత్స్ లో ఉంటది కదా. రైట్ ఆన్సర్. 28 డేస్ ఉండే మంత్ ఏది? ప్రతి మంత్ లో ఉంటాయి కదా 28 డేస్. 30 డేస్ 31 డేస్ అట్లా కౌంట్ చేసుకున్నాం. నేను అలా కాదు అడిగింది. 28 డేస్ ఉంటే మంత్, ప్రతి మంత్ లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చైనా ఉంది కదా. చైనా తెలుసా? తెలియదురా, తెలిసినా చెప్పను. చైనాలో ఏం ఫేమస్? కాక్రోచెస్. క్లాప్స్ బా. చైనా ఉంది కదా, చైనా చివరి ఏముంటుంది? NA అన్నీ. CHI. నో అట్లా కాదు. అట్లా కాదు. చైనా చివరి ఏముంటుంది? క్లూ. సరే, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. పాములు ఉంటాయా? పావులా? ఏం మనులు లేవు. చైనా ఉంటది. చైనాలో చైనా ఉంటుంది. సరే, క్లూ వినండి. చైనా చివర ఏముంటుంది? ఏ ఉంటుంది. ఏ ఇంగ్లీష్ గా, తెలుగులో? నా. రైట్ ఆన్సర్. నా ఉంటుంది. నా చైనా ఏమన్నా, చైనా చివర ఏముంటుంది? నా ఉంటుంది. ఇంగ్లీష్ లో కాకపోతే మీ తెలుగులో కావాలి మాకు, ఇంగ్లీష్లో కాదు. సరే, ఇండియన్ నేషనల్ బర్డ్ ఏంటి? పీకాక్. పీకాక్ కదా. ఓకే, ఇప్పుడు ఒక పీకాక్ ఇండియాకి పాకిస్తాన్ మధ్యలో ఒక గుడ్డు పెట్టింది. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు? కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. ఇప్పుడు అది ఇండియా వాళ్ళకి సొంతమా, పాకిస్తాన్ వాళ్ళకి సొంతమా? పీకాక్ మేల్ కదా, గుడ్డు ఎలా పెడుతుంది? పీహెన్ ఫీమేల్. రైట్ ఆన్సర్. వెరీ ఇంటెలిజెంట్. ఓకే, సరే. ఒక ఫ్లైట్ ఉంది కదా, ఒక ఫ్లైట్లో ఇండియా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, ఓకేనా? 50 మంది ఇండియా వాళ్ళు, 50 మంది పాకిస్తాన్ వాళ్ళు వెళ్తున్నారు. ఓకేనా? సడన్గా ఆ ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? ఏమైంది? క్రాష్. ఓకే, గాలిలోనే క్రాష్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు అందులో ఉన్న సర్వరీస్ని ఎక్కడ పాతి పెడతారు? పాకిస్తాన్లోనా లేకపోతే ఇండియాలోనా? నేపాల్ బార్డర్. నేపాల్ ఎందుకు వచ్చింది? ఇండియా వాళ్ళలో పాకిస్తాన్ వాళ్ళని పాకిస్తాన్ లో పెట్టాలండి. పెట్టేస్తానంటారు. అక్కడ తిప్పి ఇంకా దేశద్రోహం చేయడం ఎందుకు మనం? అంతే అంటారు. అంతే. బాగుంది. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు అందులో ఉన్న సర్వైవర్స్ ని ఎక్కడ పాతి పెడతారు? సర్వైవర్స్ ని పాతి ఎందుకు పెడతారండి? అది మరి ఇందాక మీరు ఏం చెప్తారు? మీరు గాల్లో పోతే అవి వస్తాయి, ఇవి వస్తాయి అని. నేనేమన్నా ఫస్ట్ అరుస్తున్నాడు భయ్యుడు. సర్వైవర్స్ బతికే ఉన్నారు. మీరు చెప్పారు.
ఓకే 2000 ప్లస్ 30 ఎంత? 2030. ఓకే 2030 ప్లస్ 30 ఎంత? 2060. ఓకే 2060 ప్లస్ 10? 2070. ఓకే 2070 ప్లస్ 10? 2080. ఓకే 2080 ప్లస్ 10? 2090. ఓకే 20 ప్లస్ అదే 2090 ప్లస్ 10? 3000. 3000. రైటేనా? Yes. రైటేగా? Yes. కాన్ఫిడెంట్గా చెప్పండి. 2100. ఫస్ట్ ఏం చెప్పారు? 3000. ఫస్ట్ చెప్పిన రేట్ కదా? కాదు. సెకండ్ చెప్పిన రేటేనా మరి? Yes. యా ఓకే ఓకే 7 మైనస్ 11 ప్లస్ 7 ఎంత? 11 రైటేనా? 3 రాంగ్ ఆన్సర్. నేనైతే 11 అనుకుంటున్నా. మీరు 11 ఫిక్స్. మీరు మేము 3. మీరు 3 ఎలా? 7 minus 11 minus 4 minus 4 plus 7 plus 3 ఎంత? plus 3. ప్లస్ 3 రైట్ ఆన్సర్. ఓకే 40 డివైడెడ్ బై హాఫ్ ప్లస్ 10 ఎంత? 30. 30 రాంగ్ ఆన్సర్. 60 డివైడెడ్ బై హాఫ్ ప్లస్ 10 ఎంత? 60. 60 ఇది 40. క్లాప్స్ బా. మళ్ళీ చెప్పండి. మళ్ళీ చెప్పాలా? ఓకే 60 డివైడెడ్ బై హాఫ్ ప్లస్ 10 ఎంత? 20. అసలు దరిదాపుల్లో కూడా లేదు. సరే అది 3 డిజిట్స్ వస్తాయి. ఏ అవురే యా రైట్ ఆన్సర్. ఒక బౌల్ ఉంది. ఒక బౌల్లో 10 యాపిల్స్ ఉన్నాయి. ఓకే ఆ 10 యాపిల్స్ కి నీ ముందు 10 మంది ఉన్నారు. ఓకేనా? ఒక బౌల్లో 10 యాపిల్స్ ఉన్నాయి. మీ ముందు 10 మంది ఉన్నారు. ఆ 10 యాపిల్స్ ని ఆ 10 మంది సమానంగా పంచాలి. ఆ 10 మందికి ఆ 10 సమానంగా పంచినా కానీ ఆ బౌల్లో ఇంకో యాపిల్ ఉంది. ఇది ఎలా సాధ్యం? మీరు 10 పంచేశారు. పనిచేసాం. ఆ బౌల్ ముందు నేను కూడా ఉన్నాను. నా లేదు, చేతిలో లేదు, ఆపిల్ ఉందా? హింట్ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. చెప్పాలి. మీరు చెప్తారు. ఇన్ని చెప్పిన నాకు చెప్తారు. పంచాలని లేదు. తినేస్తానంటావు నువ్వు. అటగా తినకూడదు. పంచాలి. పక్కన ఇంకా ఆపిల్స్ ఎవరు ఉన్నాయా? లేరు. యాపిల్స్ లేవు, మనుషులు లేరు. అయ్యో పాప తెలీదు. సరే అని చెప్పరా? చెప్పు. ఓడిపోయారా? ఓడిపోయా. ఓకే ఏం లేదు. 9 మందికి 9 ఇస్తాం. 10వ వాడికి బౌల్తోనే ఇస్తాం. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి మ్యాథ్స్లోకి వెళ్దాం. 10 ప్లస్ 10 డివైడెడ్ బై 2 ఎంత? 10 plus 10 Divided divided by 2. 10 plus 10 20 divided by 10. ఎంత? 10 తెలుగులో 57 వచ్చినాయి సార్. హిందీలో 70 వచ్చినాయి సార్. రాంగ్ ఆన్సర్. 10 plus 10 divided by 2. నాది బైపీసీ అండి. నన్ను ఎంపీసీ ఇదేం కర్మరా దేవుడా. బాట్ మాస్ రూల్ తెలుసా? బాట్ మాస్ రూల్. ఫస్ట్ డివైడ్ చేయండి తర్వాత. ఫస్ట్ డివైడ్ చేయాలా? 10 బై 2 ఎంత? 10 by 2 5. 5. 5 ప్లస్ 10 15. రైట్ ఆన్సర్. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అడిగా? 3. ఓకే మ్యామ్ మేము అడిగిన 3కి ఒకటే రైట్ ఆన్సర్ చెప్పిన. వీర్లు దీర్లు సూర్రాళ్ళు మీరు ఒకళ్ళు. ఓకే మ్యామ్ మేము అడిగిన 3కి 2 రైట్ ఆన్సర్ చెప్పిన. వీర్లు దీర్లు సూర్రాళ్ళు మీరు ఒకళ్ళు. మేము అడిగిన అన్ని క్వశ్చన్స్కి ఒకటి తప్ప మిగిలిన రైట్ ఆన్సర్ చెప్పిన. వీర్లు దీర్లు సూర్రాళ్ళు మీరు ఒకళ్ళు. ఓకే మ్యామ్ మేము అడిగిన 3కి 3 రైట్ ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నించి రాంగ్ ఆన్సర్ చెప్పిన. వీర్లు దీర్లు సూర్రాళ్ళు మీరు ఒకళ్ళు. మేము అడిగిన అన్ని క్వశ్చన్లకి అన్ని రైట్ ఆన్సర్ చెప్పిన. వీర్లు దీర్లు సూర్రాళ్ళు మీరు ఒకళ్ళు. ఓకే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ టు I Dream Media. ఓకే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ టు I Dream Media. ఓకే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ టు I Dream Media.